మీకు ఒక క్వశ్చన్ అడగనా? చివరిసారి మిమ్మల్ని మీరు ప్రౌడ్‌గా ఫీల్ అయిందెప్పుడు? గుర్తొస్తుందా? చాలామందికి గుర్తు కాదు. ఎందుకంటే మనల్ని మనం చాలా తక్కువగా చూసుకుంటాం. నేనంత స్పెషల్ కాదు, నాకు పెద్దగా ఏమీ రాదు, నాకంటే చాలామంది బాగున్నారు. ఇవి మీరు ఫీల్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు నేను మీకు చెప్పబోయేది మీ జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైన ఒక ట్రూత్ గురించి. స్వయం విలువ తెలుసుకుంటే జీవితం మారిపోతుంది. సెల్ఫ్ వర్త్ అంటే ఏమిటి? సెల్ఫ్ వర్త్ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే నేను చెయ్యగలను అనే నమ్మకం. సెల్ఫ్ వర్త్ అంటే నేను డిజర్వ్ చెయ్యగలను అనే నమ్మకం. ఇది చాలా తేడా. మీరు కాన్ఫిడెంట్గా మాట్లాడగలరు, కానీ లోపల నేను ఈ సక్సెస్కి అర్హుడినా అని డౌట్ పడుతుంటే అది లో సెల్ఫ్ వర్త్. మీరు బాగా పని చేస్తారు, కానీ రికగ్నిషన్ వచ్చినప్పుడు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంటే అది లో సెల్ఫ్ వర్త్. మీరు హెల్ప్ చేయగలరు అందరికీ, కానీ మీకు హెల్ప్ అడగడం చేత కాకపోతే అది లో సెల్ఫ్ వర్త్. మీ విలువ మీకు తెలియకపోతే మీరు ఎంత కష్టపడినా, ఎంత అచీవ్ చేసినా ఎప్పటికీ గ్రేట్గా ఫీల్ అవ్వరు. ఒక రియల్ సిచ్యువేషన్ చెప్తాను. ఒక అమ్మాయి ఉంది, చాలా టాలెంటెడ్, చాలా హార్డ్ వర్కింగ్. కానీ ఆఫీస్లో ఆమె ఎప్పుడూ తన ఐడియాస్ చెప్పదు. మీటింగ్లో అందరూ మాట్లాడతారు, ఆమె మాట్లాడదు. ఎందుకంటే లోపల ఒక వాయిస్ ఉంటుంది. నా ఐడియా బాగోకపోతే అందరూ నవ్వుతారు, నాకంటే తెలివైన వాళ్ళున్నారిక్కడ, నేను మాట్లాడటం అవసరమా? చివరికి ఆమె ఐడియానే తన కొలీగ్ చెప్పాడు. అందరూ అప్రిషియేట్ చేశారు. ఆమె లోపల ఏమి ఫీల్ అయిందంటే, నాకు తెలుసు కానీ నేను చెప్పలేదు. ఇది లో సెల్ఫ్ వర్త్ చేసే డ్యామేజ్. మీ తెలివి అక్కడే ఉంటుంది, మీ టాలెంట్ అక్కడే ఉంటుంది, కానీ మీ విలువ తెలియకపోతే అవి బయటకు రావు. లో సెల్ఫ్ వర్త్ ఎక్కడి నుండి వస్తుంది? చాలామందికి ఇది చైల్డ్హుడ్ నుండి వస్తుంది. చిన్నప్పుడు ఎవరైనా నీకు రాదు అన్నారా? నువ్వంత బాగా చెయ్యలేవు అన్నారా? నీ అన్నయ్య చూడు ఎంత బాగా చేస్తున్నాడు అన్నారా? ఇవి చిన్న మాటల్లా అనిపిస్తాయి, కానీ ఇవి మన సబ్కాన్షియస్లో డీప్గా సెటిల్ అవుతాయి. మనం పెద్దయ్యాక కూడా ఆ మాటలు మన వెంట వస్తాయి. నీకు రాదు అని చెప్పిన వాళ్ళు వేరే గదిలో ఉన్నా ఆ వాయిస్ మన తలలోనే మిగిలిపోతుంది. అందుకే మన విఫలతకి వేరే వాళ్ళని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ మన హీలింగ్ మనమే చేసుకోవాలి. మీ విలువ ఎలా తెలుసుకోవాలి? 3 స్టెప్స్ చెప్తాను. నంబర్ 1, మీరు గురించి మీరు మాట్లాడే తీరు మార్చుకోండి. నేను స్టూపిడ్ అనుకోవడం మానేయండి. నేను ఇంకా నేర్చుకుంటున్నాను అనుకోండి. నేను ఫెయిల్యూర్ అనుకోవడం మానేయండి. నేను ట్రై చేస్తున్నాను అనుకోండి. మీరు మిమ్మల్ని మీరు ఎలా డిస్క్రైబ్ చేసుకుంటారో మీ బ్రెయిన్ అదే నమ్ముతుంది. నంబర్ 2, రోజు ఒక్క పని చేయండి, మీకోసం మాత్రమే. మీకు ఇష్టమైన పాట వినండి, మీకు నచ్చిన పుస్తకం చదవండి, 10 నిమిషాలు నడవండి. ఇది సెల్ఫ్ కేర్ కాదు, ఇది సెల్ఫ్ రెస్పెక్ట్. మీరు మీకోసం టైం తీసుకుంటే మీ బ్రెయిన్ నమ్ముతుంది నేను ఇంపార్టెంట్. నంబర్ 3, మీరు నో అనడం నేర్చుకోండి. మీకు కాదనిపిస్తే నో అనండి. మీరు టయర్డ్గా ఉంటే ఇప్పుడు కాదు అనండి. ప్రతి రిక్వెస్ట్కి ఎస్ చెప్పే మనిషిని అందరూ యూజ్ చేస్తారు, రెస్పెక్ట్ చేయరు. మీరు మీ బౌండరీస్ పెట్టినప్పుడే మీ విలువ అందరికీ అర్థమవుతుంది. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. మీ విలువ మీ శాలరీతో నిర్ణయం కాదు. మీ విలువ మీ మార్క్స్తో నిర్ణయం కాదు. మీ విలువ మీ రిలేషన్షిప్ స్టేటస్తో నిర్ణయం కాదు. మీ విలువ మీ లుక్స్తో నిర్ణయం కాదు. మీ విలువ మీరు ఈ లోకంలో ఉన్నారు అనే ఫ్యాక్ట్తో నిర్ణయం అవుతుంది. మీరు ఎగ్జిస్ట్ అవ్వడమే మీ వర్త్. ఇది ఫిలాసాఫికల్గా అనిపించవచ్చు, కానీ ఇది ట్రూత్. మీరు మీకు మీరు విలువ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పుడు మీ రిలేషన్షిప్స్ మారుతాయి, మీ కెరియర్ మారుతుంది, మీ జీవితం మారుతుంది. ఎందుకంటే మిమ్మల్ని మీరు ఎలా ట్రీట్ చేసుకుంటారో అలానే మీ చుట్టూ ఉన్నవాళ్లు కూడా ట్రీట్ చేస్తారు.
ఈ రోజు నుండే ఒక్క పని చేయండి. నిద్రపోయే ముందు అద్దంలో మీ ముఖం చూసుకుని ఇలా చెప్పుకోండి: నేను చాలా అందంగా ఉన్నాను, నేను చాలా ఆనందంగా ఉన్నాను, నేనంటే నాకు చాలా ఇష్టం, నన్ను నేను ప్రేమిస్తున్నాను. మొదట్లో ఆక్వర్డ్గా అనిపిస్తుంది, కానీ 21 రోజులు చెయ్యండి, తేడా మీకే తెలుస్తుంది. మీ స్వయం విలువ గురించి పర్సనల్గా మాట్లాడాలంటే నాకు వాట్సాప్ చేయండి. నా వాట్సాప్ నంబర్ స్క్రీన్ మీద కనిపిస్తోంది. ఈ వీడియో నచ్చిందా? కామెంట్లో చెప్పండి, నేను నాకు విలువ ఇస్తాను అని. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం రేపటి వీడియోలో. అంతవరకు మీరు గ్రేట్, మీరు వర్తీ, మీరు వాల్యుబుల్. నమస్కారం.